హాయ్ అండి అందరికీను. నేను ఈరోజు గుత్తొంకాయ రెసిపీ తయారు చేయబోతున్నాను. దానికి కావాల్సినవి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో కాసిన్ని పల్లీలు, ఒక 4-5 ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని 2 స్పూన్ల ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని కలపాలండి. బాగా పల్లీలు మాడకుండా చూసుకోవాలండి. కాసిన్ని నువ్వులు కూడా తీసుకొని అవి కూడా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత జార్లోకి వీటన్నిటిని తీసుకోవాలండి. తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే కొంత జీలకర్ర, దాల్చిన చెక్క, 4-5 లవంగాలు కూడా వేయించుకొని జార్లో వేసుకోండి. ఇది చల్లారనివ్వాలి అండి. కాసేపు పక్కన పెట్టుకోండి. వంకాయలు తీసుకున్నాను, ఫ్రెష్ నల్ల వంకాయలండి. వీటిని తొడిమెలు లేకుండా కూడా కట్ చేసుకోవచ్చండి, కానీ మేము తొడిమెలతోనే కట్ చేస్తాము, మాకు అలాగే ఇష్టం. సో ఇలా 4 వక్కలు వచ్చేలాగా నేను కట్ చేశానండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలండి. అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ కట్ చేసిన ముక్కల్ని అందులో వేయాలండి. అలా వేయడం వల్ల ఏంటంటే వంకాయలు నల్లబడిపోవండి. చూడండి, ఇవన్నీ కట్ చేసిన ముక్కలే. చూడండి, ఇదంతా కట్ చేసిన తర్వాత నల్లగా మురికి లాంటిది వస్తుందండి. చూడండి, సో కంపల్సరీ మనం వంకాయలు కట్ చేసినప్పుడు సాల్ట్ వాటర్లో వేయాలండి. ఆ వంకాయలన్నీ ఆరబెట్టుకోండి. పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వంకాయలు వేయించడానికి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా ఆరబెట్టుకున్న వంకాయలని తడి లేకుండా చూసుకోండి. తడి ఉంటే మాత్రం ఇదిగో ఇలా చిల్లుతాయండి. చూసారా? సో ఇలా అన్నీ వేసుకోండి. కిందికి మీదికి ఇలా గరిటెతో తిప్పండి. ఒక 2-3 మినిట్స్ వేగాలండి. ఎందుకంటే వంకాయలు అనేవి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు వేయించి పక్కన పెట్టుకున్న పొడి చేసుకోవాలండి. అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇదిగో ఇలా పేస్ట్లా అయ్యేలాగా మెత్తగా పట్టుకోవాలండి. మనం వేయించుకున్న వంకాయలు ఉన్నాయి కదా అండి, అందులో 4 స్పూన్ల ఆయిల్ ఉంచుకొని అందులోనే 2 బగారా ఆకులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని బాగా నూనెలో వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా కలపాలండి. మనం పేస్ట్ పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేయాలండి. ఇలా కలపాలండి. కొంత వాటర్ పోసుకొని కలపాలండి. కింద అడుగు మాడనివ్వకుండా ఎప్పటికీ కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఇలా అవుతుందండి. ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయిన టైంలో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియా పౌడర్, 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని బాగా కలపాలండి. చూడండి, ఇలా కలపాలండి. చూడండి, ఆయిల్ కూడా సపరేట్ అయిందండి. ఇందులో కొంత చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల గుత్తొంకాయ చాలా టేస్ట్ ఉంటుందండి. కొంత వాటర్ కూడా వేసుకొని కలపాలండి. చూడండి, ఇలా చిక్కగా ఉండాలి. గ్రేవీ ఉడుకుతున్న టైంలో వంకాయల్ని, మనం వేయించి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేయాలండి. వేసేసి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలండి. వీటన్నింటినీ ఒకసారి కలపాలండి. కిందికి మీదికి ఇలా కలుపుతూ ఉండి పక్కన పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టేయండి. చూడండి, ఇలా ఆయిల్ అంతా మీదకి వచ్చేస్తుంది. వంకాయలు కూడా ఉడకాయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో.
మనం ఇక వంకాయ కర్రీ దించుదామన్న టైంలో కొంత కసూరి మెంతిని తీసుకోవాలండి, స్మాష్ చేసి ఇలా వేయాలండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుందండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో అలా వస్తుందండి. సో గుత్తొంకాయ రెడీ.